హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములే చూశారు కదా ఫ్రెండ్స్. నేను హైదరాబాద్కి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం హైదరాబాద్కి రావడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ వీడియో మీతోటి షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. హైదరాబాద్కి ఎందుకు వచ్చినా, ఎవరింటికి వచ్చినా, ఏం చేస్తున్నాం అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ కనిపిస్తుంది కదా, ఇదైతే మా తమ్ముంది. నేను చూపిస్తా రూమ్ మొత్తం. మా తమ్ముని దగ్గరికి వచ్చినాం అన్నమాట హైదరాబాద్కి. ఎందుకు వచ్చినాం ఏంటి అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ లైఫ్లో హైదరాబాద్కి రావడం. అందుకని చెప్పేసి ఈ వీడియో గుర్తుండిపోవాలని చెప్పేసి వీడియో మీతోటి షేర్ చేసుకుంటా. ఎందుకు వచ్చినా అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అందుకని చెప్పేసి రెడీ అవ్వాలి. చూడండి, పొద్దున 8:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా రెడీ కాలేదు. పిల్లలకి స్నానానికి పూసి రెడీ అయిన తర్వాత మొత్తం షేర్ చేసుకుంటా. ఈ వీడియో కూడా హోమ్ టూర్ చేసి చూపిస్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూసారు కదా ఫ్రెండ్స్, బస్సులోనైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హైదరాబాద్కి వెళ్తున్నాం కదా. అది కూడా మా ఆయన వస్తలేడు, నేను పిల్లలు అనుషతోటి వెళ్తున్నాం. హైదరాబాద్ బస్సు ఎక్కడం అయితే రెండోసారి. ఒకటి యాదగిరి గుట్టకు పోయినప్పుడు ఎక్కినాం, కానీ అప్పుడు హైదరాబాద్కి వెళ్ళలేదు. చూడండి, హైదరాబాద్ బస్సు ఎక్కడానికి ఇప్పుడు ఎక్కినామన్నమాట. బయట వెళ్తూనే ఉంది కానీ బస్సులో లోపల చీకటి ఉందన్నమాట. అందుకని చెప్పేసి నల్ల కనబడుతున్నాం. ఫైనల్గా మేము వచ్చే వరకు 10:30 అయింది. మేము వచ్చింది మెయిన్ మ్యారేజ్కి అన్నమాట. మా తమ్ముని వాళ్ళ ఫ్రెండు, నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో అందుకని చెప్పేసి మరీ ఫోన్ చేసి చెప్పిందని చెప్పేసి పెళ్ళి చూద్దాము అనుకున్నాం. కాకపోతే పెళ్ళి టైంకి అందలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 3 or 4 hours పట్టింది అన్నమాట. అందుకని చెప్పేసి మన హ్యాపీనెస్ కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం వెళ్ళాలని చెప్పేసి ఎంత కష్టమైనా సరే కంపల్సరీ వెళ్ళినాం అన్నమాట. ఈ విషయంలో అనుషకు కూడా థ్యాంక్స్ చెప్పాలి వచ్చినందుకు. ఎందుకంటే ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు. అనుష 2 times వచ్చింది కాబట్టి ఆమె కొంచెం ఐడియా ఉన్నది, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి. అందుకని ఆమెను తీసుకొని వచ్చిన అన్నమాట. చూడండి, ఫైనల్గా కొంచెం వీడియో తీసిన. మేము ఏం గిఫ్ట్ తీసుకురాలేదు ఫ్రెండ్స్. అసలు రెడీ కాలేదు. ఎట్లా వచ్చినామో అట్లనే ఫోటో దిగినాం. రెడీ అవ్వడానికి కూడా టైం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, రిసెప్షన్ అన్నమాట. లాస్ట్గా ఫొటోస్ దిగుతున్నారు. ఏం కాదులే, పర్లే అని చెప్పిందన్నమాట. ఫైనల్గా రెడీ అయితే అయినాం ఫ్రెండ్స్. 1 గంట అవుతుంది. చూడండి, బ్యాచులర్ రూమ్ ఎట్లుంటుందో మా తమ్ముడు రూమ్ చూపిస్తా. చిన్న గ్యాస్ పొయ్యి, చిన్న చూడండి, చిన్న కూలర్. వాళ్ళకి ఒక్కరికి తగ్గట్టు. కాకపోతే 3 floors పైన, 3 అంతస్తుల పైన కదా, 3 floors పైకి ఎక్కొచ్చినాం అన్నమాట. ఇక్కడ సన్ని వాటర్ నాకు అర్థం లేదు, ఏం లేదు. సెల్లులో చూసుకొని రెడీ అయినా. అయితే మేము వచ్చింది మ్యారేజ్కి వచ్చినాం అన్నమాట. మా తమ్ముడి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, మాకు కూడా ఫ్రెండ్ అయింది. ఆమె మ్యారేజ్ నైట్ అన్నమాట. మేము వచ్చే వరకే నైట్ మ్యారేజ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. మీ వీడియో కొంచెం యాడ్ చేస్తాను, మీరు చూస్తే అసలు ఏం రెడీ కాలేదు. ఈ శారీ కూడా మ్యారేజ్ కోసమే తీసుకొచ్చుకున్నాం, కానీ ఇక మ్యారేజ్కి కట్టుకోలేకపోయినా అని వాళ్ళు కట్టుకొని రెడీ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రెండీలో ఉన్న ఒక టెంపుల్ స్వర్ణగిరి అని చాలామంది రీల్స్లలో, యూట్యూబ్లలో అవే ఉంటాయి కదా. అందుకని చెప్పేసి ఎట్లాగో హైదరాబాద్కి వచ్చింది కదా, ఆ టెంపుల్ చూపిస్తా. మళ్ళీ వాళ్ళ సండే కాబట్టి హాలిడే కదా మా తమ్మునికి. అందుకని చెప్పేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. అందుకని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూగా చూసేయండి. హౌస్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగానే ఉన్నది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదైతే రీల్స్లలో చూసి, వీడియోస్లలో చూసి ఇక్కడికి వస్తామా రామా అనుకున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా మా తమ్ముని వల్ల వచ్చినాం. మా తమ్మునికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వానికి అస్సలు ఓపిక లేకుండే. ఎందుకంటే ఇంటికాడ వర్క్ జరుగుతుంది కదా, అక్కడికి తిరిగి మళ్ళీ మ్యారేజ్కి 2 days ముందే వెళ్ళిండు అన్నమాట. అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ హైదరాబాద్కి వచ్చి అటు ఇటు తిరగడం వానికి చాలా స్ట్రెస్ ఫీల్ అయిండు. కాకపోతే ఇక మా కోసం వచ్చిల్లు కదా, మేము ఎప్పుడు రాము కదా అని చెప్పేసి ఆల్రెడీ వాడు ఒకసారి వెళ్ళిండు ఇక్కడికి స్వర్ణగిరికి.
కాకపోతే ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తాను అన్నమాట. అందుకని చెప్పేసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ బైక్ మీద తీసుకొచ్చినాను అన్నమాట ఇడికి. మా తమ్ముడు ఉండే రూమ్కి ఇక్కడికి 20 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అన్నమాట. మెల్లమెల్లగా బైక్ మీద వచ్చిన తర్వాత అచ్చుడితోట ఇక్కడనైతే బొట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇక ఏ టెంపుల్కి వెళ్ళినా ఇప్పుడైతే బొట్లు అయితే పెడుతున్నారు కదా, మనకు తోచినంత ఇవ్వాలి. నేనైతే 10 రూపీస్ ఇచ్చిన అన్నమాట. మేమందరం బొట్లు పెట్టించుకొని ఇప్పటికైతే లోపలికి వెళ్తున్నాం. మేము రాగానే అన్ని కార్లు బైక్స్ వస్తుంటే మా తమ్ముడు అన్నాడు, ఇవన్నీ కార్లు స్వర్ణగిరికే చూడండి మీరు కంపల్సరీ అని అనుకుంటే అంత లేతి అనుకున్నాం. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అయితే ఫ్రెండ్స్ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఆ రోజు సండే కావడం వల్ల ఫుల్ పబ్లిక్, కార్లన్నీ బైక్లన్నీ అటే వచ్చినాయి ఫ్రెండ్స్. మేము వచ్చే వరకు కొంచెం ఎండ అయింది. మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ మంది వస్తున్నారు. చూడండి ఇక్కడనైతే వీడియో కొంచెం తీసుకుంటూ వెళ్ళినాం అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది టెంపుల్. మీరు కూడా కంపల్సరీ వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. భువనగిరి దగ్గర హైదరాబాద్కి పోయే దారిలోనే ఉంది ఫ్రెండ్స్. మనం హైదరాబాద్ బస్సులోకి వెళ్తే నైట్ అయితే ఇంకా చాలా బాగుంది. మేము నైట్ నిన్న మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు చూస్తే లైటింగ్స్ అయితే బాగా కనబడినాయి అన్నమాట, మస్తు కనబడినాయి. చూడండి ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాం, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. చూడండి ఇక్కడ నుంచి లోపలికి మెట్ల నుండి ఎక్కాలి. ఫస్ట్ పెద్ద పాదాలు అయితే ఉన్నాయి శ్రీవారి. ఇక్కడ వీడియోలలో చూసి ఇక్కడ డైరెక్ట్ చూసే వరకు నేను నిజంగానే వచ్చిందా అని చెప్పేసి నాకే కలరా ఉన్నదన్నమాట. అంత బాగుంది టెంపుల్. చూసారు కదా ఇక్కడ పెద్ద పాదాలు అయిపోయిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని, అసలు కొత్త టెంపుల్ కదా మంచి గట్టిలు అన్నమాట. ఇక్కడ గోపురాలు అని చెప్పిల్లు కదా ఫ్రెండ్స్, ఇవి మెట్లు ఎక్కుకుంటా పైకి అయితే వెళ్ళాలన్నమాట. నేను కొంచెం వీడియో తీసుకుంటూ వెళ్ళిన. మా తమ్మునికి ఓపిక లేదు అని చెప్పిన కదా ఫస్టే. మేము పొద్దున పాలు టీ కూడా ఏం తాగలేదు, డైరెక్ట్ స్నానాలు గిన వేసి రెడీ అయ్యి వచ్చేసినాం అంతే. పిల్లలకు కూడా ఏం తాగిపియలేదు తినిపించలేదు, ఎందుకంటే మా తమ్ముడు చెప్పిండు ఆల్రెడీ ఇలా సండే కాబట్టి ఫుల్ రష్ ఉంటుందని మమ్మల్ని పొద్దుట నుండి రెడీగాలి అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అందుకని చెప్పేసి ఆల్రెడీ మేము వచ్చే వరకు కూడా ఫుల్ మంది ఉన్నారు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం దర్శనానికి పోయిన కాడ ఫుల్ పబ్లిక్ ఉంది. లైన్లో నిల్చున్నాం. ఒక 1 అవర్ అట్లా 1/2 అవర్ పట్టింది దర్శనానికి. అయితే మేము ఫ్రీ బస్ కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వచ్చినాం. ఫ్రీ బస్ కాకపోతే ఛార్జెస్ పెట్టుకొని రాకపోతాం కావచ్చు. అంటే మ్యారేజ్కి పిలిచింది కాబట్టి ఒకవేళ వస్తే వచ్చే వాళ్ళం కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పేసి ధైర్యం చేసి వచ్చినాం. ఎందుకంటే నాకు ఒక్కదానికంటే పర్లేదు, కానీ ఇప్పుడు పిల్లలు కూడా వెలిగిలు కదా, వాళ్ళకు కూడా హాఫ్ టికెట్ తీసుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఇక మరి ఎక్కువ డబ్బులు అయిపోతాయి కదా. ట్రైన్కి పోదామంటే ట్రైన్కు తెలియదు అసలు, ట్రైన్ ఎప్పుడు ఎక్కలేవు. తిరుపతికి ఏదన్నా జర్నీ జాతరలో పోయినప్పుడు ఎక్కిందే. ఇక మనం తెలిసిందే కదా, విలేజ్లో ఉంటే ఎక్కడికి తెలియదు. అందుకని చెప్పేసి ఇక బస్కి ఫ్రీ బస్ అని చెప్పేసి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్లేస్ చూసి వద్దామని చెప్పేసి ఇక్కడనైతే స్వర్ణగిరికి వచ్చేసినాం. ఇక్కడ ఫస్ట్ వచ్చుడే కాళ్ళు అయితే కడుక్కొని ఇప్పుడు దర్శనానికి అయితే పోదామని పోతుంటే ఇక్కడనైతే లోపలికి సెల్లులు అలౌలు ఇవ్వట ఫ్రెండ్స్. ఇక మనకు తెలిసిందే కదా, ఏ టెంపుల్కి వెళ్ళినా లోపలికి సెల్లులు అయితే తీసుకోనియరు అని చెప్పేసి. చూడండి ఇక్కడ దర్శనానికి కట్టిన లైన్, ప్రత్యేక దర్శనానికి పోతే 50 రూపీస్ అంట. ఇక అందరం ఆడనే కలుస్తాం కదా అని చెప్పేసి మేమైతే సెల్లులు అందులో పెట్టేసి దర్శనానికి అయితే పోయి వచ్చినాక తీసిన వీడియో అన్నమాట ఇది. దర్శనానికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు సెల్లులు తీసుకొచ్చినాక ఇది తీసిన ఫ్రెండ్స్. ఇక్కడనైతే చూడండి, ఇక్కడ మనం నిల్చుంటే చుట్టూ కెమెరా పెట్టి, ఇది అదే రీల్స్లలో చూసిన నేను, ఇది ఎట్లా తీస్తారబ్బా అని అనుకుంటా. చుట్టూ మనం నిల్చుంటే కెమెరా తిరుగుతున్నది అన్నమాట. అది ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఓపిక లేదని చెప్పిన మా తమ్మునికి, ఏది ఇంట్రెస్ట్ చూపలేదు. సో ఇక వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నాం, ఇక ఎక్కలేదు. ఇక్కడ కూడా పెద్ద గరుడ విగ్రహం అయితే ఉన్నదన్నమాట, మస్తు పెద్దగా ఉంది. ఇక్కడ వినాయకుడు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట చుట్టుపక్కల. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇది ఒక రథం లెక్క ఉంది ఫ్రెండ్స్, కింద గీరల లెక్క. ఇక్కడ కూడా ఫొటోస్ దిగినాం అన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ ముందు పెద్ద గంట ఉన్నదన్నమాట. మరి ఆ గంట కొట్టనిస్తలేరు, ఎందుకో తెలియదు. కట్టిళ్ళు అన్నమాట, ఓన్లీ టచ్ చేసి మొక్కుకోవడమే, గంట కొట్టడం లేదు. మరి కట్టిళ్ళు అంటే వట్టప్పుడు కూడా గాడుపుకి తగులుతుందో ఏమో కానీ గంటకైతే కట్టిర్రు అనమాట. మస్తు పెద్ద గంట, ఇంత గంట నేను ఎప్పుడు చూడలేదు. నేనైతే మొక్కుకున్నా. ఇప్పుడు వస్తుంది చూడండి, గంట అందుతలేదు, అంత పైకి ఉన్నదన్నమాట. నిక్కి కొట్టింది ఆయన, అందుతలేదు.
నవ్వి నవ్విగా పోయినాం. మేము ఇద్దరమే వచ్చినాం అన్నమాట చుట్టూ చూడడానికి. ఎందుకంటే మా తమ్ముడు ఆల్రెడీ చూసిళ్ళు. ఇక పిల్లలు ఎండ కొడుతుంది కదా, వాళ్ళు కూడా రాలేదు. ఫైనల్గా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం అన్నమాట, ఇక్కడ స్వర్ణగిరి దేవాలయం అని. ఎందుకంటే ఇంతకుముందు ఫోటోలు సెల్లులు లోపల పెట్టినాం కదా దర్శనానికి వెళ్ళాలని. పెద్దల లోపల మస్తు ఉంది ఫ్రెండ్స్. దేవుడు మస్తు పెద్దగా ఉన్నాడు అన్నమాట. వెంకటేశ్వర స్వామి మంచిగా ఉంది. ఫైనల్ ఇక్కడ అయిపోయాక ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. 20 రూపీస్ 30 రూపీస్. ఇటు నుంచి ఇక్కడ కృష్ణుడు, అంటే నైట్ వాటర్ పోస్తాయి కావచ్చు, ఇప్పుడైతే పోయట్లేదు. ఇక్కడ కృష్ణుడు పాము పడగ మీద నిల్చున్నట్టు మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కిందికి దిగాలి, స్టెప్స్ కిందికి దిగితే ఇక మనం రీల్స్లలో చూస్తాం కదా పద్మనాభ స్వామి ఇట్లా పడుకున్నట్టు. అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసినాం. ఫైనల్గా ఇక్కడికి వచ్చినాక చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నుండి అడుగుతున్నా మా తమ్ముడిని, ఎక్కడరా అక్కడ వాటర్లో దేవుడు పడుకొని ఉంటారు కదా, ఎక్కడ అంటే లాస్ట్కి ఫైనల్కి అయితే ఇక్కడ తీసుకొచ్చిండు. దర్శనం అయినాక ఇక్కడనైతే ఫొటోస్ వీడియోస్ బోలెడు దిగుతున్నారు ఫ్రెండ్స్, బొచ్చడు మంది. మేము కూడా దిగినాం ఫొటోస్ వీడియోస్, చాలా దిగినాం అన్నమాట. ఇక్కడ లోపల ఒక తాబేలు కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ దేవుని పక్కకి కనిపిస్తుంది కదా తాబేలు, మస్తు ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ చిల్లర పైసలు అయితే ఇస్తున్నారు అన్నమాట ఈ చెరువులో. చూడండి చుట్టూ ఎంత జనాలు ఉన్నారో. ఇంకా పైకి ఎక్కి కూడా చూడొచ్చు, కాకపోతే మేము కిందెక్కి దిగి చూసినాం అన్నమాట. నేను అనుష పిల్లలు మా తమ్ముడు, తెలిసిందే కదా చెప్పిన ఒక కాడ కూర్చున్నారు ఓపిక లేదని చెప్పేసి. చూసారు కదా అనుష ఫోటోలు తీస్తుందన్నమాట. ఫైనల్గా ఫుల్ మంది ఉన్నారు. స్వర్ణగిరికి దర్శనం అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్కి వచ్చినట్టు ఉంది, ఒక ప్రదేశం చూసినట్టు అనిపించింది. ఒక్క ఫోటో కూడా దిగడం లేదు, రాళ్ళే అని గుక్కపోయి మరి మా పిల్లలతో అయితే ఒక ఫోటో దిగిన అన్నమాట ఇక్కడ. ఎందుకంటే అస్సలేరు ఫ్రెండ్స్, ఎండ కొడుతుంది అని చెప్పేసి ఇక మా పిల్లలు మా తమ్ముని దగ్గరనే కూర్చున్నారు. లాస్ట్ టైం ఫైనల్ నువ్వు కూడా ఒక్క ఫోటో దిగవారా మాతో వచ్చినట్టు అని చెప్పేసి మా తమ్ముని కూడా గుక్కపోయి ఒక ఫోటో దిగడం అనమాట లాస్ట్లో. చూసారు కదా స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు వెళ్తున్నారు కదా ఇప్పుడు కొత్తగా పడ్డ టెంపుల్. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత లడ్డు పులిహోర తీసుకుందామని వస్తే ఫుల్ అంటే ఫుల్ లైన్ కట్టాలి ఫ్రెండ్స్. చూడండి జనాలు, ఈ లైన్కి ఏమద్దులే ఇక బయట టిఫిన్ అన్న వేద్దాం తిందాం ఏమన్నా అని చెప్పేసి దిగుతున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా మా స్మైలీ నడవమంటే ఇవరకే మా తమ్మునికి ఓపిక లేదు, నడవమంటే ఇక అస్సలు నడుస్తలేదు, ఎత్తుకో అని ఏడ్చుకుంది. అందుకని చెప్పేసి అనుష ఫేస్ కూడా వాడిపోయింది అన్నమాట. అప్పటికి 11:30 10:30 అట్లా అయింది మా దర్శనం అయ్యడానికి. ఇక బయటకు వచ్చినాక వీళ్ళు ఆకలికి ఆగలేదు, ఐస్ క్రీమ్ అని చెప్పి ఒకటే ఏడుపు. అందుకని చెప్పి ఇక ఒక ఐస్ క్రీమ్ కొనిస్తే పోయేదాకా సపరేట్ అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చిన. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసినాం. మేము పోయే వరకు ఏమో కానీ వచ్చే వరకు ఫుల్ ఎండ్ అయింది ఫ్రెండ్స్. అమ్మ ఏం తినలేదు. ఆడ పులిహోర ప్రసాదం కొనుక్కున్నామన్నా ఫుల్ మంది ఉన్నారు. కాకపోతే టెంపుల్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ టెంపుల్. వీళ్ళు ఆగుతలేరని వీళ్ళకు బిర్యానీ అని మా తమ్ముని దంపుతాను. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరి కోసం బిర్యానీ తీసుకొచ్చినాం. నేను అనుష మా తమ్ముని కోసం అయితే రైస్ పెట్టి ఎగ్ కర్రీ అనుకున్నామని అనుకుంటున్నాం. అమ్మ ఇప్పుడైతే ఈ సారీగా నిప్పాలి, ఎందుకంటే మస్తు ఉడకపోస్తుంది. అనుష ఆల్రెడీ డ్రెస్ కూడా ఇప్పింది, ఫేస్ వాష్ చేస్తుంది. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, రూమ్కి వచ్చిన తర్వాత అన్నం వండిన 2 ఎగ్స్ తీసుకురాపోయి ఇప్పుడు ఏం వండుకుని ఓపిక లేదు, అంటే మస్తు లోపల ఆకలి అవుతుంది అందరికీ. అందుకని చెప్పేసి 2-3 ఎగ్స్ వట్టిగానే వండిన అన్నమాట. ఇక అవ్వడితోటే ఇక మా తమ్ముడు నేను తిన్న తర్వాత ఇక బయలుదేరడం మళ్ళీ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, అన్నం తిన్నాం అయిపోయింది, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అవుతాను. మళ్ళీ బస్సు ఎక్కితే 3-4 అవర్స్ జర్నీ కదా, అందుకని చెప్పేసి డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. రెడీ అయ్యిలా ఇంకెప్పుడు అవుతారు, వీడియో మొత్తం చూసేయండి. బాయ్ చెప్పరా. బాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముని రూమ్ అయితే చూసిన ఫైనల్గా ఇదే. అసలు చూడను అనుకున్నా కానీ చూసిన, కాకపోతే మా అమ్మ చూడలేదు. బాయ్ చెప్పు మా అమ్మకు.
చూసిల్లు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా బస్ ఎక్కినాం. మా తమ్ముడు దగ్గర నుండి లోకల్ బస్ ఎక్కితే అక్కడ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర దిగితే ఉప్పల్ ఎక్స్ రోడ్ ఉండే హన్మకొండ బస్సులు ఎప్పటికి ఉంటాయి, అక్కడ ఎక్కి వచ్చేసినాం. ఫైనల్గా వచ్చే వరకు చీకట్ అయింది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఏం వీడియో తీయలేదు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.